చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, వైశాఖ మాసం అంటేనే ఎన్నో పర్వాల సమాహారం. అయితే వైశాఖ శుద్ధ నవమిని సీతానవమిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దీని ప్రాశస్త్యం ఏమిటి? వైశాఖ శుద్ధ నవమి సీతమ్మ వారి జయంతిగా చెప్పబడుతుంది. క్షేత్రం శోధిత లబ్ధ్వ అంటే యజ్ఞం కోసము భూమిని దున్నుతున్నప్పుడు లభించింది కనుక, ఏ నాగలి చాలుతోనైతే ఈ భూమిని దున్నాను, దాన్ని సంస్కృతంలో సీత అంటారు కనుక ఆ తల్లికి సీత అని నామకరణం చేయటం జరిగింది. విచిత్రం ఏమిటి అంటే, చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రమూర్తి జన్మదినోత్సవం. వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్ స్తదా అంటాడు రామాయణంలో. ఖచ్చితంగా 4 రోజులు గడిచిన తరువాత వైశాఖ శుద్ధ నవమి సీతమ్మ వారి జయంతి. సీత ఆత్మకు చిహ్నం. యజ్ఞం చేయటం కోసం భూమిని దున్నటము అంటే జీవన యజ్ఞంలో సాధనతో నీ అంతర్గతమైన చైతన్యాన్ని నువ్వు గమనించే ప్రయత్నం చేయాలి. ఇది సీతా జయంతి సందర్భంగా సీతమ్మ వారి ఆవిర్భావంలోని ఆంతర్యంగా మనం గమనిస్తే, ఇక ఆ రోజు సూర్యోదయానికి ముందరే లేచి అభ్యంగన స్నానం చేసి సీతారాముల పటాన్ని పూజ గదిలో ఉంచుకొని ఆ తల్లిని సీతాయే నమః అన్న మంత్రంతో ఆరాధన చెయ్యాలి. 108 సార్లు మంత్రాన్ని జపిస్తూ మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటాడు హనుమంతుడు. ఆ సీతమ్మకు కూడా కష్టాలు తప్పలేదు. రామచంద్రమూర్తి భార్య లక్ష్మణుని వదిన ఇంత అద్భుతమైన స్థితిలో ఉన్న ఆ తల్లికే కాలము యొక్క వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవసరం కలగనప్పుడు, నేను చేస్తున్నటువంటి, అవలంబిస్తున్నటువంటి, ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టాలు ఒక లెక్క కాదు అన్న భావనతో సీతమ్మ వారి చరిత్రను ఆధారం చేసుకుంటూ జీవన గమనాన్ని ముందరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అనంతరము నివేదన చేసిన తరువాత ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. సీతమ్మ జయంతిని చాలా చోట్ల విశేషంగా జరుపుతారు. కానీ సమాజంలో శ్రీరామనవమి నాడు చేసేటువంటి ఉత్సవము, దానికున్న ప్రాచుర్యము సీతా జయంతికి మనం చూడలేకపోతున్నాం. సీతారాముల యొక్క కళ్యాణంలోని విశేషాన్ని, సీతమ్మ వారు రామచంద్రమూర్తికి చేసిన మార్గదర్శత్వాన్ని మనం గనక గమనించగలిగితే, యదిత్వం ప్రస్థితం దుర్గం వనం అజైవ రాఘవ అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అంటుంది. అరణ్యానికి నన్ను కూడా తీసుకువెళ్ళమని రాముణ్ణి అభ్యర్థిస్తుంది సీతమ్మ. అక్కడ పరిస్థితులన్నీ చాలా కష్టతరంగా ఉంటాయి. వద్దు, రావద్దు అంటే అరణ్యంలో నడుస్తూ వెళ్ళి సమయంలో అక్కడ ఉన్న దర్భలు చాలా వాడిగా ఉంటాయి. అవి నీ పాదాలలో దిగబడి కష్టాన్ని కలిగిస్తాయి కనుక ముందర నడుస్తూ వాటన్నింటినీ తొలగిస్తూ ఆనందాన్ని కలుగజేస్తాను అని ఒక భార్య యొక్క కర్తవ్యాన్ని భర్త జీవన గమనంలో కుటుంబం ఆనందంగా ముందుకు సాగటానికి ఎదురయ్యే సమస్యలన్నింటినీ చాకచక్యంగా పరిష్కరించగలిగిన నేర్పు
ఇల్లాలికి ఉండాలి, ఉంటుంది అన్న సత్యాన్ని సీతమ్మ తెలియజేసింది. ఎలా అయితే శ్రీరామనవమి నాడు రావణాసురుణ్ణి వధించి ధర్మాన్ని సంస్థాపన చేసి అయోధ్యకు రామచంద్రమూర్తి తిరిగి వచ్చిన వైనాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, అలానే సీతా జయంతి పర్వదినాన ఆ తల్లి రామచంద్రమూర్తికి ఇచ్చిన అండా దండ, చేసిన మార్గదర్శకత్వము, చూపిన బాట, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాటించాల్సిన విధి విధానాలను పాటిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, దైవానికి హారతి సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి? కుంభహారతి, నక్షత్ర హారతి, వీటి ప్రత్యేకత ఏమిటి? జీవుడికి పరమాత్మ వైపు సాగేటువంటి క్రమాన్ని చూపించేటువంటి సాధనమే హారతి. 108 రకాల హారతుల గురించి ఋగ్వేదంలో చెప్పబడింది. ఓంకార హారతి అంటే సీతారామ కళ్యాణ మహోత్సవం, దేవతాల ఊరెరుగింపు ఉత్సవంలో వెనకటికి కాగడాలు పట్టుకుని ముందరికి వెళుతూ ఉండేవాళ్ళు. కాగడ కేవలము వెలుగు చూపించటం కోసమే అని భావన ఉండేది. కానీ ఓంకార హారతి దివిటి ద్వారా ప్రదర్శింపబడుతుంది. అలానే పంచహారతి 5 దీపాల జ్యోతులతో హారతి ఇస్తాం. ఈ 5 కూడా సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడేటువంటి ఆ సదాశివుని యొక్క 5 ముఖాలుగా భావన చేస్తూ ఆయనను స్మరిస్తూ దీపహారతిని సమర్పిస్తాం. నాగహారతిని దర్శించటం వల్ల నాగదోషాలన్నీ పోతాయి. సూర్యహారతి, ఈ హారతిని సమర్పించటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. చంద్రహారతిని ఇవ్వటం వల్ల మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇలా సింహహారతి, రథహారతి, అనేకమైన హారతుల గురించి చెప్తూ ఉంటారు. ప్రత్యక్షంగా మనం నక్షత్ర హారతిని, కుంభహారతిని చూసే అవకాశం దొరుకుతూ ఉంటుంది అనేక బ్రహ్మోత్సవాలలో. నక్షత్ర హారతి 27 నక్షత్రాలకు 27 జ్యోతులు ప్రతీకగా చెప్పబడతాయి. ఈ 27 జ్యోతులతో ఇచ్చే హారతి నక్షత్రాల దోషాలన్నింటినీ పరిష్కరించి జీవన గమనంలో సహకరిస్తూ ఉన్నత స్థితికి చేరటానికి సహాయపడుతుంది. అలానే కుంభహారతి అన్ని హారతులు ఇచ్చిన తరువాత ఇచ్చేటువంటి హారతి. ఈ హారతి సమాజ సంక్షేమం కోసం సమాయత్తమైనటువంటి జన సమీకరణ అంతా ఏక కంఠంతో ఒక్కటై భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఆ వెలుగులో ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ తమ మనసులలో ఉన్నటువంటి గందరగోళాన్నంతా దూరం చేసుకునేటువంటి అద్భుతమైన సాధనం. ఇలా ఒక్కొక్క హారతి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది. కన్యాభిక్కమనీయ కాంతిభిరలంకారామలారార్తికా పాత్రే ముక్తిక చిత్రపంక్తి విలసత్ కర్పూర దీపాళిభిః తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సహితం నీరాజనం గృహ్యతాం అంటూ నీరాజనం యొక్క ప్రక్రియను మంత్రమాతృక వర్ణమాలా స్తోత్రంలో ఆదిశంకరులు అద్భుతంగా వర్ణించారు. అలా దేవతారాధన చేస్తూ హారతి వెలుగులలో దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా చూసుకుంటూ ఆ విగ్రహ జ్యోతిని హృదయంలో స్థిరంగా నిలుపుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. గురుగారు, యాత్రా సంవిధానంలో సంపూర్ణ యాత్ర ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎలా చేయాలి? భారతీయ జీవన విధానంలో తీర్థయాత్రకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించాలన్నటువంటి ఆలోచనతో రామేశ్వరంలో ప్రారంభించి కాశీ దాకా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మధ్యలో దర్శనీయ పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శిస్తూ
కాశీకి చేరి ప్రయాగలోని గంగను స్వీకరించి తిరిగి రామేశ్వరానికి వస్తారు. ఆధునిక యుగంలో ఇంత దీర్ఘమైన యాత్ర చేసే సౌకర్యం, సమయము లేని నేపథ్యంలో కాశీలోని గంగను రామేశ్వరంలో కలుపుతూ, లేదా రామేశ్వరంలో గ్రహించిన ఇసుకను కాశీలో కలుపుతూ అదే సంపూర్ణ యాత్రగా భావిస్తూ ఉన్నారు. తీర్థయాత్ర చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు, అవి చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలను చాలా విపులంగా చెబుతుంది శాస్త్రం. మనం ఏ నక్షత్రం రోజు తీర్థయాత్రను ప్రారంభించాలి, అది మనకు సాధనతార, క్షేమతార, సంపత్తార, ఇవన్నీ చూసుకొని ఇంటి దగ్గర దేవతారాధన చేసి అనంతరం తీర్థయాత్ర ప్రారంభించాలి. ఈ సూచనలన్నీ పాటించి తీర్థయాత్ర చేయగలిగితే తీర్థయాత్ర పూర్తి అయిన తరువాత ఆలోచన విధానంలోనే ప్రస్ఫుటమైన మార్పు కనబడుతుంది. ఎందుకంటే ఇట్టి పుణ్యక్షేత్రములందు ఆచరించిన ధర్మము స్వల్పమైన సహస్రగుణాధిక ఫలితమిచ్చు అంటాడు భాగవతంలో. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు ఏర్పడి ఆ క్షేత్రాలలో ఉన్న దేవతామూర్తుల యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కారణంగా జీవన గమనమే మారిపోతుంది. కనుక సంపూర్ణ యాత్ర అంటే రామేశ్వరంలో ప్రారంభించి అక్కడి సైకతాన్ని అంటే ఇసుకను కాశీలో కలిపి ప్రయాగలో ఉన్న గంగాజలాన్ని రామేశ్వరంలో కలుపుతూ సంపూర్ణ యాత్ర పూర్తయినట్టుగా భావించాలి. ఈ సంపూర్ణ యాత్ర అద్భుతమైన ఫలాన్ని అందిస్తుంది. గురువు గారు, చతుర్వేదాలతో పాటు ఎన్నో ఉపవేదాలు ఉన్నాయి. అందులో ధనుర్వేదం ఒకటి. ధనుర్వేదంలో ఎలాంటి విశేషాలను విశ్లేషించారు? ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం. ధనుర్వేదంలో బాణాన్ని గురు చూసి ఎలా ప్రయోగించాలి, బాణాన్ని సంధించటానికి అవసరమైన విల్లును ఏ కర్రతో తయారు చేయాలి, ఆ కర్ర ఎలాంటి భూములలో పండుతుంది, ఈ వివరాలు తెలియజేస్తూ చక్రయుద్ధము, గదాయుద్ధము, ఈ వివరాలు కూడా ధనుర్వేదంలో తెలియచేయబడ్డాయి. ఆ పైన ధనుర్వేదంలో సైన్యాన్ని వ్యూహాలుగా ఎలా అమర్చుకోవాలి, చక్ర వ్యూహము, పద్మ వ్యూహము, గరుడ వ్యూహము, వజ్ర వ్యూహము, ఇలా వ్యూహాలుగా సైన్యాన్ని మోహరించేటువంటి విధి విధానాలన్నీ ధనుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి. సైన్యాన్ని అక్షౌహిణీలుగా విభాగించి చతుర్విధ బలాలుగా పేర్కొంటారు. రథ, గజ, తురగ, కాల్బలాలు. 21,870 గుర్రాలు, 21,870 గజాలు, దీనికి 3 రెట్లు అంటే 65,610 గుర్రాలు, 1,09,350 సైనికులు, ఇవన్నీ కలిపితే ఒక అక్షౌహిణి సైన్యం. విచిత్రం ఏమిటి అంటే దీంట్లో రథ బలాన్ని కూడిన, గజ బలాన్ని కూడిన, అశ్వబలాన్ని కూడిన, కాల్బలాన్ని కూడిన 9 సంఖ్య వస్తుంది. 9 సంఖ్యాశాస్త్రంలో పరబ్రహ్మ సంఖ్యగా చెప్పబడుతుంది. యుద్ధం ఎందుకు చేయాలి అంటే ధర్మ పరిరక్షణ కోసం చేయాలి. ఆ సత్యాన్ని
యుద్ధంలో మోహరించిన వ్యూహంలో ఉన్న సైన్యాన్ని ఆ సంఖ్యను తెలియజేస్తూ శత్రువుకైనా అభయప్రదానం ధర్మం కోసమే పోరాటం అన్న సత్యాన్ని మనకు వివరించింది ధనుర్వేదం. వేదాలలో ఉన్నటువంటి ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అవి ఆధునిక సమాజానికి ఎంత ఉపయుక్తములవుతాయో గ్రహించగలుగుతాం. కనుక అద్భుతమైన సనాతన ధర్మంలోని వాంగ్మయాన్ని పరీక్షించి పరిశోధించి అధ్యయనం చేసి అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శారీరక రుగ్మతలను సైతం నివారించుకోవటానికి మన సనాతన ధర్మం కొన్ని పారాయణాలని నిర్దేశించింది. ఏమిటి ఆ పారాయణాలు? ఎలాంటి పారాయణాలను చేయాలి? శారీరక రుగ్మతలను తొలగించుకోవడానికి నారాయణీయం అద్భుతమైనటువంటి గ్రంథం. 100 దశకాలతో 1000కి పైబడిన శ్లోకాలతో నారాయణ భట్టాత్రి ప్రపంచానికి అందించిన అద్భుతమైన వాంగ్మయ ఔషధం నారాయణీయం. యత్రైలోక్యమహీయసోపి మహితం సమోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం వద్రూపం ఆశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణామి విష్ణో విభో. అద్భుతమైనటువంటి సౌందర్యంతో విలసిల్లేటువంటి దివ్యమంగళ విగ్రహము నాకు శక్తిని ఇస్తోంది. మా గురువుగారి దగ్గర నుంచి గురుదక్షిణను సమర్పించటం కోసం ఆయన అనారోగ్యాన్ని నేను స్వీకరించాను, కాబట్టి అచేతనుడై ఉన్నాను. నాకు ఆరోగ్యాన్ని కలిగించాల్సిన బాధ్యత నీదే అని ఆర్తిగా ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. నారాయణీయులు కేయూరంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచలాంచితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదం. నీ దివ్యమంగళ రూపాన్ని చూస్తున్న నాకు అన్ని కష్టాల నుంచి ముక్తి లభిస్తుంది. కనుక నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ అద్భుతమైనటువంటి ఆ స్వామి రూపాన్ని తలుచుకుంటూ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలియజేస్తాడు. అదే 3వ దశకంలో పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్త్యాస్త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్ అని ప్రారంభిస్తాడు. ఎవరైతే నీ నామాన్ని కీర్తిస్తూ నీ రూపాన్ని ధ్యానిస్తూ నీ కథలను చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు నిజంగా ధన్యులయ్యా. వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. నేను అలా చేయలేకపోతున్నాను, కారణం కఫవాత పిత్తాదులతో నిండిపోయిన నా శరీరము నాకు సహకరించట్లేదు. అహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే అంటాడు తర్వాత శ్లోకంలో. ఇలా ప్రతి శ్లోకంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం కోసం అవసరమైనటువంటి వాంగ్మయాన్ని నిక్షిప్తం చేస్తూ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తూ అద్భుతమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందజేశాడు. మనకు సందేహం ఏం కలుగుతుంది అంటే, కేవలం శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల ఆరోగ్యం కలుగుతుందా? ఆయుర్వేదం ఒక మాట చెప్తుంది, శరీర మానసం యోగో పరస్పరం అనువ్రజేత్ ఆధార ఆధేయాభూత్ తప్తాజ్యా పాత్రయేవచ అని.
అంటే మనస్సు శరీరము ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. వేడి నూనెను చల్లని పాత్రలో వేస్తే పాత్ర వేడెక్కుతుంది. అలానే చల్లటి నూనెను వేడి పాత్రలో వేస్తే నూనె వేడెక్కుతుంది. అలానే మనస్సు శరీరము రెండు ఒకదాని యొక్క సంరక్షణ బాధ్యతను ఇంకొకటి స్వీకరించాయి కనుక మొట్టమొదట మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే శరీరం దృఢంగా ఉంటుంది. శరీరం దృఢంగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ స్వామి రూపాన్ని ధ్యానించాలి. అన్ని కష్టాలను పోగొట్టి అద్భుతమైన మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి ఆ నారాయణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తలుచుకున్నప్పుడు నీ మనసులో ఏ బాధ ఉంటుంది? మనసులో ఉన్న బాధలన్నీ ఆ స్వామి రూపంతో అంతర్ధానమైనప్పుడు, ప్రశాంతత చిక్కినప్పుడు ఇక దేహంలో అనారోగ్యం ఎలా ఉంటుంది? అందుకే నారాయణీయ పారాయణం చేస్తే రోగాలన్నీ పోతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది అని ఎందరో తమ అనుభవాలను తెలియజేస్తున్నారు. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్ర హసితోల్లసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. కరుణతో నిండిన నేత్రములు, చిరునవ్వు ముఖం మీద ప్రకాశిస్తున్నటువంటి వదనము, తేజస్సుతో ప్రకాశించేటువంటి అద్భుతమైన ఆ స్వామి రూపము, చెక్కిల మీద కుండలముల ప్రకాశము పడి మెరుస్తున్న వైనము, మెడలో వనమాల, ఇవన్నీ చూస్తున్న వాడికి ప్రపంచంలోని ఇతర విషయముల మీద ఆసక్తి కలుగుతుందా? అద్భుతమైన ఆ స్వామి రూపాన్ని ఇలా వర్ణిస్తూ నీ మనస్సులో ఉన్నటువంటి బాధనంతా హరిస్తూ నీ ఆరోగ్యాన్ని కుదుటపరుస్తూ అద్భుతమైన జీవనానికి మార్గదర్శకం చేశారు నారాయణ భట్టాత్రి. అందుకే 19 ఏళ్ల వయస్సులో గురువుగారి దగ్గర నుంచి తీసుకున్న పక్షవాత రోగాన్ని 1000 శ్లోకాల పారాయణ రచన తరువాత పోగొట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడపగలిగారు. ఆ నారాయణ భట్టాత్రి మనకు అందించిన అద్భుతమైన ఆ నారాయణీయాన్ని ప్రతినిత్యము పారాయణ చేద్దాం. ఆధునిక సమాజంలో ఎదురవుతున్నటువంటి క్లేశములు, కల్మషములు, రోగములు, రుగ్మతల నుంచి, బాధల నుంచి ముక్తిని పొందుదాం. గురువుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.